తిరుపతి తొక్కిసలాటలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలకు వెనకాడిది లేదని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ స్పష్టం చేశారు. టోకెన్ లేని భక్తులకు తిరుమల కొండపైకి ప్రవేశం లేదని దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు. పద్మావతి ఆసుపత్రిలో క్షతగాత్రుల్ని పరామర్శించిన ఆయన వారంతా స్వామివారి దర్శనాలు అడుగుతున్నారని తెలిపారు. భక్తుల్ని మరోసారి జరిగినటువంటి సంఘటన పట్ల మమ్మల్ని క్షమించండి అని చెప్పి, ఎందుకంటే ఆ మాట తప్ప ఇంక మేమేమి చెప్పే పరిస్థితి లేదు. గాయపడినట్టు వాళ్ళందరూ అసలు వెళ్తానే మాకు దర్శనం అవుతుందా లేదని అడుగుతున్నారు. మామూలుగా అయితే లోపలికి మమ్మల్ని వస్తే తిప్పే పరిస్థితి, అలాంటి వారు దర్శనం అడుగుతున్నారంటే కలియుగ ప్రత్యక్ష దైవం పట్ల భక్తులకు ఉన్నటువంటి నమ్మకం. అది ఖచ్చితంగా వారి నమ్మకాన్ని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు, దీని మీద పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది. నిర్లక్ష్యం వహించినటువంటి ఏ స్థాయి అధికారి అయినా సరే వారి మీద క్రమశిక్షణా చర్యలు తీసుకుందని మేము సిద్ధంగా ఉన్నాం. పర్వదినాలు వైభవంగా జరగాలి, కుంభమేళా జరగబోతోంది, విశేషంగా తరలినటువంటి ఆహ్వానిస్తారు. తిరుమలకు మాత్రం టికెట్ కలిగిన భక్తులే అనేది ఆంక్ష ఎంతో జస్టిఫైడ్. అది అంటే తప్పుడు ప్రచారం. ఏడుకొండలవాడు మనవాడు, ఏడుకొండలవాడు అందరివాడు, కాబట్టి అక్కడ రావద్దని చెప్పే హక్కు అధికారం ఎవ్వరికీ లేదు. తిరుమల తిరుపతి దేవస్థానాల తరఫున నిన్న ఉదయం కూడా చైర్మన్ గారు మేము పత్రికా ముఖంగా చెప్పడం జరిగింది. అలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. టోకెన్ ఉన్న వారికి దర్శనం అవుతుంది, మిగతా వారు కొండకి రావచ్చు అని చెప్పి. ఎందుకంటే చాలా మందికి సెంటిమెంట్, మాకు దర్శనం కాకపోయినా పర్లేదు, అఖిలాండం దగ్గర మేము కొబ్బరి కొట్టుకొని మా ముక్కులు తీర్చుకుంటాము, ఆ పైకి వస్తే చాలు అని చెప్పి చాలా మంది భక్తులు కోరుకుంటారు. కాబట్టి అది దయచేసి ఆ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని చెప్పి మీ ద్వారా భక్తుల్ని విజ్ఞప్తి చేస్తున్నారు.